హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అయితే కనుక ఈరోజు thumbnail చూసారు కదండి. 10వ తరగతి తర్వాత మనం చేసే కోర్సుల్లోని మనకి ముఖ్యమైనది ఐటీఐ కూడా చాలా ముఖ్యమైనదని చెప్పుకోవచ్చండి. ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, పారిశ్రామిక శిక్షణ సంస్థ. అయితే ఈరోజు మనం ఐటీఐ గురించి తెలుసుకుందామని. ఈ ఐటీఐ ఏంటంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఐటీఐ గవర్నమెంట్ అని ప్రైవేట్ అని ఉంటుందన్నమాట. అయితే గవర్నమెంట్ అయితే కనుక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. అదే ప్రైవేట్ అయితే ఐటీసీ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుంది అన్నమాట. అయితే రెండూ ఒకటేనండి. అందులో చేసినా సరే ఇందులో చేసినా సరే స్టడీస్ కానీ, బుక్స్ కానీ, ఎగ్జామ్ కానీ, సర్టిఫికేట్ కానీ అన్నీ కూడా ఒకేలా వస్తుందన్నమాట. అయితే ఏంటంటే మనకి 10th లో వచ్చిన మార్క్స్ని బట్టి కొంతమందికి ప్రైవేట్ కాలేజ్, కొంతమందికి గవర్నమెంట్ కాలేజ్ వస్తుందన్నమాట. 1950 డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ క్రాఫ్ట్ మ్యాన్ ట్రైనింగ్ స్కీమ్, చేతి పని చేసే వారి కోసం ఇది 1950లోని ఇదైతే కనుక పెట్టడం జరిగిందన్నమాట. అంటే ఎగ్జాంపుల్ ప్లంబర్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, తర్వాత మెకానిక్ కానివ్వండి, అంటే మనం చేతి పనులు చేసుకునే వృత్తులు మాట అండి. అలాంటి వాటన్నిటి గురించి కూడా ఈ ఐటీ అన్నది పెట్టడం జరిగిందన్నమాట అండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించడం కోసం హ్యూమన్ రిసోర్స్ అండ్ స్కిల్స్ డెవలప్మెంట్ ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే ఈ ఐటీఐ చేయాలంటే ఏజ్ ఎంత ఉండాలంటే 14 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఎవరైనా సరే ఈ ట్రైనింగ్ తీసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇప్పుడు మనం ఐటీఐ ట్రేడ్స్ చూద్దామండి. ఐటీఐలో తీసుకునే గ్రూప్స్ ని ట్రేడ్స్ అంటారన్నమాట. టోటల్ 138, ఇంజనీరింగ్ అయితే 78, నాన్ ఇంజనీరింగ్ అయితే 59, దివ్యాంగ్ అయితే 5 అన్నమాట. అంటే మనకి ఇలా కొన్ని ట్రేడ్స్ అన్నమాట. ఇంకా కొత్త కొత్తవి కూడా యాడ్ అయ్యాలండి. నేను క్యాజువల్ గా మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఈ ఐటీఐ కోర్సు డ్యూరేషన్ అంటే ఎంత ఉంటుందంటే 6 months ఉంటుంది, 1 year ఉంటుంది, 2 years కూడా ఉంటుంది అన్నమాట. ఇందులో ఉన్న ట్రేడ్ లిస్ట్ అయితే కనుక ఫిట్టరు, టర్నరు, మెకానిస్టు, వెల్డరు, ఎలక్ట్రానిక్ మెకానిస్టు, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఏసీ మెకానిక్, డ్రాఫ్ట్ మ్యాన్ మెకానిక్, కోపా అంటే కంప్యూటరు, ఇలా చాలా కోర్సెస్ అయితే ఉన్నాయండి. ఇలా నేను చెప్పిన కోర్సులన్నీ కూడా అన్ని కాలేజెస్ లో ఉంటాయని అనుకోవద్దండి. కొన్ని కాలేజెస్ లో ఉంటాయి, కొన్ని కాలేజెస్ లో ఉండవన్నమాట. అప్పుడు మీరు ఆ కాలేజ్కి వెళ్ళి ఆ లిస్ట్ తీసుకుని దాన్ని బట్టి మీరు కౌన్సిలింగ్ పెట్టుకున్నప్పుడు కరెక్ట్ గా కౌన్సిలింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి. అలాగే మీకు ఎన్సీవిటీ సర్టిఫికేట్ కూడా ఇస్తారన్నమాట అండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లేబర్ మినిస్ట్రీ పరిధిలో ఉండే ఎన్సీవిటీ సర్టిఫికేట్ ని ఇస్తారన్నమాట. ఈ ఐటీఐలో ఈ సర్టిఫికేట్ చూసి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏవైనా సరే మీకు ఈజీగా వస్తాయన్నమాట అండి. అంటే టెక్నికల్ స్కిల్స్ డెవలప్ చేసుకునేవారు మాత్రమే ఈ ఐటీఐలో జాయిన్ అవుతారు. 10th అయిపోయిన తర్వాత 1 లేక 2 సంవత్సరాలు కష్టపడి ఐటీఐ కోర్స్ చేశారనుకోండి, జాబ్ ఆపర్చునిటీస్ బాగా వస్తాయన్నమాట. అలాగే చిన్న వయసులోనే జాబ్ సంపాదించే అవకాశం కూడా వస్తుందన్నమాట. దీని ద్వారా ఇంకా హయ్యర్ గా మనము ఏదైనా కోర్సెస్ చేయాలంటే కనుక మీరు పాలిటెక్నిక్ చేయొచ్చు మాట అండి. అలాగే ఈ ఐటీఐ అయిపోయిన తర్వాత అప్రెంటిస్షిప్ అని ఉంటుందన్నమాట అండి. అంటే ఏదైనా కంపెనీలో మనకి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు. అలాంటి టైంలో మనకు స్టైఫండ్ కూడా ఇస్తారు. కొన్ని కంపెనీస్ ఇవ్వమాట, ఫుడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయన్నమాట అండి. ఇలా కూడా ఉంటుంది. అయితే ఏంటంటే మనకి ఆ సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్ అన్నమాట. మన రైల్వేస్ కానీ ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకున్నప్పుడు ఈ ఎన్సీవిటీ సర్టిఫికేట్, ఈ అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా చాలా అవసరం పడతాయి అన్నమాట అండి. వాళ్ళకి తొందరగా జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట అండి ఐటీఐ చేసిన వాళ్ళకి. అలాగే జాబ్స్ లేని వాళ్ళు సొంతంగా ఏదైనా చిన్న బిజినెస్లు పెట్టుకోవచ్చు అన్నమాట అండి. వాళ్ళ ట్రేడ్ని బట్టి వాళ్ళు ఏదైనా చిన్న షాప్స్ కానీ, మెకానిక్ షాప్స్ కానీ బిజినెస్ కూడా పెట్టి చేసుకోవచ్చు అన్నమాట. అంటే వాళ్ళకి సెల్ఫ్ గా ఇది సపోర్ట్ ఇస్తుంది అన్నమాట అండి. సో ఐటీఐ కోర్సులు చేసిన వాళ్ళకి అటు జాబ్స్ పరంగా ఇటు సొంత బిజినెస్ పరంగా కూడా చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అండి. అయితే ఈ ఐటీఐ చేసిన తర్వాత బీటెక్ చేయొచ్చా అంటే అలా చేయడానికి ఉండదన్నమాట అండి. ఐటీఐ చేసిన తర్వాత డిప్లొమా చేయాలన్నమాట. డిప్లొమా చేసిన తర్వాత అప్పుడు బీటెక్ చేయాలన్నమాట అండి. అంటే ఏంటంటే ఐటీఐ చేసిన తర్వాత మనం డైరెక్ట్ గా డిప్లొమాలోకి వెళ్ళడానికి ఉండదన్నమాట అండి. పాలిటెక్నిక్ లో 2nd year కి వెళ్తాం అన్నమాట. అది కూడా మన బ్రిడ్జ్ కోర్సు పాస్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఎస్బీటీటీ అన్నమాట, స్టేట్ బోర్డ్ టెక్నికల్ వాళ్ళు పెట్టే ఎగ్జామ్ లో పాస్ అయితేనే అప్పుడు మనము డైరెక్ట్ గా డిప్లొమా 2nd year కి వెళ్తాం అన్నమాట అండి. అలాగే మనకి ఐటీఐ ట్రేడ్స్ లో 2 ఉంటాయి అన్నమాట అండి. అవి ఏంటి? ఐటీఐ ట్రేడ్స్ లోని ఇంజనీరింగ్ ట్రేడ్స్ 2 years or 1 year ఉంటుందండి. నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్స్ అయితే కనుక 2 years, 1 year or 6 months కూడా ఉంటుంది. మరి ఐటీఐకి మీ మొబైల్లో మీరు ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు డీటెయిల్ గా చూసేద్దామా? స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు మీ మొబైల్ ఓపెన్ చేసి గూగుల్లో
ITA.AP.gov.in ప్రెస్ చేయగానే అక్కడ ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ చేస్తే ఫస్ట్ చూసారు కదా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే అక్కడ మనకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇది మన మెయిన్ వెబ్సైట్ అన్నమాట. ఇందులో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేయాలి, ఆ తర్వాత అప్లికేషన్కి అప్లై చేయాలి, ఆ తర్వాత కాలేజెస్కి లిస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ అయితే కనుక ఇక్కడ చూసారు కదా ఏ బోర్డు, మీరు SSC బోర్డా, CBSE బోర్డా, ఏ బోర్డు అనేది ఇవ్వాలి. హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వండి, రిజల్ట్ మీకు మార్క్సా CGPA వచ్చిందో ఇవ్వండి. ఆ తర్వాత ఆ క్యాప్చ్ కొట్టి ప్రొసీడ్ అనగానే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి అక్కడ చూపించేస్తుంది అన్నమాట అండి, హెడ్డింగ్లో చూపిస్తుంది అన్నమాట. ఆ తర్వాత మనం రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. అప్లికేషన్ టు అప్లై ITA దాని మీద ప్రెస్ చేయగానే అప్పుడు మన 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, రిజిస్ట్రేషన్ నెంబరు క్యాప్చ్ కొట్టగానే అప్పుడు మనకి ఫైల్ ఓపెన్ అవుతుంది అన్నమాట అప్లికేషన్. ఆ అప్లికేషన్లో ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాస్ట్ ఏంటి, ఆధార్ కార్డు, తర్వాత ఏంటంటే మన మార్క్స్ ఎన్ని వచ్చాయి మొత్తం డీటెయిల్గా ఇవ్వాలి, మన అడ్రస్ కూడా ఇవ్వాలి, ఈమెయిల్ ID, ఫోన్ నెంబర్ కూడా క్లియర్గా ఇవ్వాలన్నమాట అండి. ఈ డీటెయిల్స్ అన్నిటితో పాటు మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని ఒకటి ఇవ్వాల్సి ఉంటుందండి. ఆ తర్వాత ఏంటంటే సబ్మిట్ చేయగానే మనకి కాలేజెస్ గవర్నమెంటా ప్రైవేట్ అని వస్తుంది, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేయడమే అంతే. మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి మీకు దగ్గరగా ఉన్న ITA కాలేజ్కి వెళ్ళండి, అక్కడ సబ్మిట్ చేయండి అన్నమాట. సో మరి చూసారు కదా, ఇలానే చూస్తూ ఉండండి. మీ సేవ మేడం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ పంపించండి.